ఆనంది గురించి వెళ్ళి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న ఆదిత్య జీవన చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సునంద. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఆనంది అయితే ఇక గుడిలో శివయ్య ముందు అనుకుంటూ ఉంటుంది, ఈశ్వర నాకు ఒక మార్గాన్ని కల్పించావు, అలాగే నా భర్త నన్ను అర్థం చేసుకునే మార్గాన్ని కూడా చూపించు, నేను ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకునే అవకాశాన్ని కల్పించు అంటూ ఆనంది అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అప్పుడే పూజారి తాత అయితే వస్తాడు. అమ్మ, నువ్వు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ శివయ్య నీకు అండగా ఉన్నాడు కాబట్టి నీ జీవితం రోడ్డు పాలైనా నీకు మళ్ళీ ఒక గొప్ప స్థాయిని కల్పించాడు. అదేవిధంగా నీ భర్త తప్పును తెలుసుకునేలా చేస్తాడు. మీ అత్తగారు కూడా తన తప్పును తెలుసుకుని నిన్ను మళ్ళీ తీసుకువెళ్ళేలా చేస్తాడు. నువ్వు కంగారు పడకమ్మా, అంతా ఆ శివయ్య లీల. శివయ్య ఏం చేసినా దానికంటూ ఒక అర్థం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా నువ్వు శివయ్యని నమ్ముతూ ముందుకు వెళ్తున్నావు. ఆపద వచ్చింది కదా అని దేవుణ్ణి నిందిస్తూ సంతోషంగా ఉన్నప్పుడు నీ అదృష్టం అనుకుంటూ ఇలా ఉండకుండా కష్ట సమయంలో అయినా ఆనందంగా ఉన్నప్పుడైనా ఆ దేవుణ్ణి ఒకేలా చూస్తున్నావు చూడు. ఆ దేవుడికి నీ మనస్తత్వం అంటే ఇష్టమమ్మా. ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు. ఆ దేవుడు ఏది చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది. ఇలా జరగడానికి కూడా ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అంటూ పూజారి తాత అయితే చెప్తూ ఉంటాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను పూజారి తాత. నా భర్త నన్ను అర్థం చేసుకుంటాడన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను తప్పు చెయ్యలేదు. తప్పు చేయనప్పుడు నేను భయపడవలసిన అవసరం లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా నా మీద పడిన నింద పోతుంది. నా భర్త నన్ను అర్థం చేసుకుంటారు అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. ఇక ఆనంది అయితే ఆఫీస్కి వెళ్తుంది. ఇంతలో మరొక వైపు జీవన అలేఖ్య అయితే ఆఫీస్కి వచ్చేసిందా. ఆనంది ఆఫీస్కి రాకుండా ఉంటుందో, ఎప్పుడు ఆదిత్యాన్ని నా సొంతం చేసుకోవాలా అని చూస్తున్నాను, కానీ ఈ ఆనంది ఉన్నంత వరకు అది కుదిరేలా లేదు, ఆదిత్య నా సొంతం అయ్యేలా లేడు అంటూ అనుకుంటూ ఉంటుంది అలేఖ్య. ఇక ఆనంది అయితే అనుకున్న ప్రకారమే వర్క్ అయితే చేస్తూ ఉంటుంది. మరొక వైపు ఆదిత్య కూడా తన వర్క్ తను చేస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఆఫీస్కి చైతన్య అయితే వస్తాడు. ఇక వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఏంటి వాళ్ళిద్దరినీ చూసి మురిసిపోతున్నావు అంటూ అనంగానే, అది నీకు అర్థం కాదే తింగరబుచ్చి. ఆ దేవుడు వాళ్ళు విడిపోయాడు అనుకున్న వాళ్ళకి బుద్ధొచ్చేలా చేశాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటవుతారు. వాళ్ళిద్దరిది ఎంతో అన్యోన్యమైన దాంపత్యం అని అందరికీ తెలిసేలా చేశాడు. నీలాంటి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళని మాత్రం విడదీయలేరు అంటూ చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. ఎప్పుడు ఉదన నామజపం తప్ప వేరేదేమీ ఉండదు అంటూ జీవన అయితే తన మనసులో అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఇందులో సడన్గా ఆనందికి అయితే వాంతింగ్స్ అయితే అవుతాయి. అప్పుడే ఆనంది అయితే ఇదేంటి ఈరోజు బయట ఫుడ్ కూడా ఏమీ తినలేదు కదా, ఉన్నట్టుండి వాంతింగ్స్ అవుతున్నాయేంటి అంటూ ఆనంది అయితే కంగారుగా ఇక బయటికి అయితే వెళ్తుంది. అది చూసిన ఆదిత్య అయితే ఇదేంటి ఆనందికి హెల్త్ బాగాలేదా, తను హాస్పిటల్కి వెళ్తుందా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, నా అంతటి నేను అడగలేను కదా, వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటూ ఆదిత్య అయితే వెనకాలే వెళ్తాడు. ఇంతలో అప్పుడే హాస్పిటల్లో జ్యోతి అయితే ఉంటుంది. ఆనందిని చూసి కుట్టి ఏంటమ్మా ఇలా వచ్చావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమో జ్యోతమ్మా ఉదయం నుంచి వాంతింగ్స్ అవుతున్నాయి, అసలు ఏమైందో అర్థం కావడం లేదు, కళ్ళు తిరిగినట్టు నీరసంగా అనిపిస్తుంది అంటూ అనగానే నాకు అర్థమైంది,
కాకపోతే డాక్టర్ దగ్గర ఒకసారి చెకప్ చేయించుకున్న తర్వాత మనం నిర్ధారించుకుందాము అంటూ జ్యోతి అయితే ఇక కుట్టిని దగ్గరుండి లోపలికి అయితే తీసుకుని వెళ్తుంది. ఇదేంటి, అత్తయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారా? అసలు ఆనందికి ఏమైంది? ఏదో జరిగింది, ఫోన్ చేసి ఉంటుంది, అందుకే అత్తయ్య గారు కూడా హాస్పిటల్కి వచ్చి ఉంటారు, అసలు ఏమై ఉంటుంది అంటూ ఆదిత్య అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో ఆనందికి అయితే చెకప్ చేస్తారు. ఇక చెకప్ పూర్తయిన తర్వాత డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది, తను ప్రెగ్నెంట్ అని చెప్పంగానే జ్యోతి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ మాట విన్న ఆదిత్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఏంటి, ఆనంది ప్రెగ్నెంటా? ఆనంది, నువ్వు నీ శివయ్య దగ్గర ముడుపు కట్టించావు, మనిద్దరం కలిసి శివయ్య గుడిలో ఊయల కట్టాము బిడ్డ కోసం. ఆ శివయ్య అనుగ్రహించి మనకి బిడ్డను ప్రసాదించాడు. కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే సమయానికి మనిద్దరం ఇలా ఒకరికొకరు దూరం అవుతామని మాత్రం అస్సలు అనుకోలేదు. ఇది ఎంతో సంతోషమైన సమయం, కానీ ఈ విషయాన్ని కూడా ఆనందంగా చెప్పుకునే అవకాశం నాకు లేకపోయింది. నీ కారణంగా నేను ఎంత బాధపడవలసి వస్తుందో నువ్వు ఆ పెళ్ళి గనక చేసి ఉండకపోతే ఈరోజు మనిద్దరం ఇలా విడిపోయే పరిస్థితి వచ్చుండేదే కాదు ఆనంది. మనిద్దరి మధ్య ఇలా ఎడబాటు వచ్చుండేదే కాదు. నిన్ను ప్రాణంగా ప్రేమించాను, అలాంటి నువ్వు దూరం అయ్యేసరికి నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నాలో నేనే సతమతమైపోతున్నాను. నువ్వు ఆఫీస్కి వచ్చిన మొదటి రోజు నా మనసు ఎంత ఆనందపడిందో నీకు తెలియదు. నువ్వు నా లైఫ్లోంచి దూరం అయిపోతున్నావు అనుకున్నప్పుడు నువ్వు మళ్ళీ ఆఫీస్లోకి అడుగు పెట్టంగానే నా మనసు ఎక్కడలేని సంతోషం కలిగింది. నువ్వు నాకు మళ్ళీ దగ్గరవుతావని నా మనసుకు అనిపించింది. కానీ ఈ తప్పు కారణంగా అమ్మ ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను మళ్ళీ కోడలుగా ఒప్పుకోదు. నేను ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఆదిత్య అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే జ్యోతి అయితే ఇప్పుడు ఈ విషయాన్ని ఆదిత్యకి చెప్తావా అంటూ అడుగుతూ ఉండగా ఆయనకి చెప్పాలని, ఈ సంతోషాన్ని ఆయనతో పంచుకోవాలని నాకు కూడా ఉంది జ్యోతమ్మ. కానీ నేను ఆయనతో ఈ విషయాన్ని చెప్పలేను, ఎందుకంటే ఆయన నన్ను భార్యగా అనుకోవడం లేదు, కేవలం బిజినెస్ పార్ట్నర్గా మాత్రమే చూస్తున్నారు. అలాంటప్పుడు నేను వెళ్ళి ఈ విషయాన్ని ఎలా చెప్తాను జ్యోతమ్మ, చెప్పలేను అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. నువ్వు బాధపడుకో, ఖచ్చితంగా నువ్వు సంతోషపడే రోజులు వస్తాయి. ఈ విషయం తెలిసిన తర్వాత మీ అత్తగారు మనసులో ఉన్న కోపం అంతా పోతుంది, మీ ఇద్దరూ మళ్ళీ ఒకటవుతారు అంటూ జ్యోతి అయితే చెప్తూ ఉంటుంది. మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య, అమ్మ ఎట్టి పరిస్థితిలో ఏదేమైనా తన మనసులో ఉన్న కోపాన్ని వదులుకోదు అంటూ ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో జీవన్ అయితే ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న సునంద అయితే కోపంతో జీవన అంటూ ఒక్కసారిగా జీవన చెంప అయితే పగలగొడుతుంది. అత్తయ్య గారు, మీరిప్పుడు నన్నెందుకు కొట్టారు అంటూ అడుగుతూ ఉండగా, ఎందుకు కొట్టానా, నువ్వు చేసిన పనికి నువ్వు ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తావా? ఇప్పుడు మీ చిన్న గ్రానీతో మాట్లాడిన మాటలన్నీ విన్నాను. ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు, ఇంటి పరువు పోవడానికి కారణం నువ్వు, నీలాంటిది ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ సునంద అయితే జీవనికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఇంతలో ఇక ఆదిత్య ద్వారా ఈ విషయం తెలుసుకున్న సునంద అయితే వెంటనే నా కోడల్ని ఇంటికి తీసుకురావాలి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, తల్లి కాబోతున్న నా కోడల్ని ఇంటికి తీసుకువచ్చి తనను ఒక గాజు బొమ్మలా చూసుకుంటాను అంటూ సునంద అయితే ఆదిత్యకు మాటిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.